స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మా కొన్ని జంటల్ని చూస్తే చూడముచ్చటగా ఉంటుంది, చాలా ఫన్నీగా సరదాగా. అది ఒక ఫ్రెండ్స్ లో చూసుకున్నా, అంటే ఈ పలానా అని చెప్పట్లేదు, ఏ రిలేషన్షిప్ లో అయినా ఇద్దరు మనుషుల మధ్య కరెక్ట్ గా చెప్పాలి, చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ ఎట్టుకోండి, లవర్స్ ని చూసినా, భార్యాభర్తల్ని చూసినా, ఇలాగ ఎవరిని చూసినా చాలా సరదాగా ఉంటుంది. సో సరదాగా ఉన్న వాళ్ళ మధ్య ఉన్నటువంటి దూరం పెరుగుతుంది. మనం ఫస్ట్ లో చూసింటాం కొందరిని, అదే వీళ్ళు ఎంత బాగున్నారు, తర్వాత వచ్చి గ్యాప్ వచ్చి చూసేసరికి వాళ్ళు ఎడమోహం పెడమోహం చూసుకోకుండా ఉంటారు. వీళ్ళైనా వాళ్ళైనా వీళ్ళు అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకమ్మా అంత బాగున్న సన్నిహితంగా ఉన్న వాళ్ళ మధ్య దూరం, సరదాగా ఉన్న వాళ్ళ మధ్య దూరం పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్. సో ఇదేంటంటే జలస్తో కూడా చెప్తారనమాట. సో సపోజ్ మీరు నేను చాలా క్లోజ్, ఏదైనా షేర్ చేసుకుంటాం, ఎక్కడన్నా ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం, మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ చాలా క్లోజ్. ఇది మూడో వ్యక్తికి చాలా కడుపు మంటగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఎందుకు ఏం పోట్లాడరా వీళ్ళు, అసలు వీళ్ళు ఇద్దరి మధ్యలో ఎందుకు తగాలతాడరా, కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇద్దరు ఇలాగే ఉంటారు, ఒకసారి ట్రై చేద్దాం, ఏదన్నా ఒక చిన్న విషం చుక్క వేద్దాం, ఏమన్నా పనిచేస్తుందేమో అని స్టార్ట్ చేస్తారనమాట. ఏమని, రాధగారు మీకు తెలుసా అసలు ఆ మేడం ఇలా అలాగా మీకు తెలియకుండా మీరు అనుకుంటున్నారు మీతోనే చాలా ఇదిగా, ఆమెకి చాలామంది ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తను కూడా చాలా ఇది చేస్తుంది, మీరు ఆమె వెనకబడుతున్నారు కానీ ఆమె మీ మీద అంత ఇంట్రెస్ట్ లేదని మీకు చెప్తారు. సో ఇవాళ చెప్తారు, చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే అంటారు కదా, ఒక వైట్ పేపర్ మీద చిన్న ఆవగింజంత చిన్న డాట్ పడింది, సరే దాన్ని మీరు కేర్ చేయరు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు, మళ్ళీ నాతో మామూలుగానే ఉంటారు. వాడు మళ్ళీ చూస్తాడు ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ఏమి ఎఫెక్ట్ కాలా, మళ్ళీ ఇంకా 2 వారం రోజులు మళ్ళీ ట్రై చేస్తాడు. అప్పుడు ఏమైంది, ఆవగింజ కాస్త చింతగింజ అయింది, డాట్. ఓకే, దాని తర్వాత సో ఫస్ట్ ఏంటి, మీరు వినడం స్టార్ట్ చేశారు. సో వినడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాడు వస్తూనే ఉంటారు, ఎవరైనా సరే వస్తారు, చెప్తారు ఇలాగా అలాగా. మరి మీ దగ్గర ఆపేస్తారా, మళ్ళీ నా దగ్గరికి వస్తారు, మళ్ళీ నా దగ్గర కూడా అదే, మీరు అదా అనుకుంటున్నారా, అలా కాదు, ఆమె అంతా మీ ముందు యాక్ట్ చేస్తుంది, ఇలా కాదు అలా కాదు అనేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్, మీకు చెప్పాల్సింది నాకు, మీకు చెప్పాల్సింది మీకు, నాకు చెప్పాల్సింది నాకు చెప్పేస్తారు. సో ఎప్పుడైతే చెప్పిన మాటలు మనం విన్నామో మన మైండ్ స్టార్ట్ అవుతుంది అనమాట వర్క్ చేయడం. ఏంటి నిజంగానా, నేను మొన్న ఎప్పుడో ఫోన్ చేశాను, ఎందుకు ఆ అమ్మాయి తీయలేదు, ఓ ఇదనమాట కారణం. మరి నేను ఫోన్ చేస్తే లేదు నేను షూట్లో ఉన్నానని చెప్పారు, ఇది కాదా, ఆమె ఎక్కడో బయటకు వెళ్ళిందా వేరే ఫ్రెండ్స్తో, నాకు చెప్పాల్సింది కదా, నాకు ఎందుకు చెప్పలేదు. యాక్చువల్గా జరిగింది అది కాదు, అక్కడ మీరు నిజంగానే షూట్లో ఉన్నారు, మీరు రాలేదు, నాకు చెప్పలేదు, అదే. కానీ ఇది ఎందుకు నేను ఇలా చేస్తున్నా అంటే అక్కడ చెప్పిన ఎఫెక్ట్ అనమాట. సో ఇలాంటివే అపార్థాలు దారితీసి మిస్కమ్యూనికేషన్ ఉండేసి లాస్ట్కి ఎలా అవుతుందంటే ఇన్ని రోజులు ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త అది అంటారు కదా, మీ ఇంటి కాకి మా ఇంటి మీద, మా ఇంటి కాకి మీ ఇంటి మీద వాలకూడదు అన్నంతగా పొరపచ్చాలు వచ్చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా వాళ్ళు విడిపోతారనమాట. అలా కాకుండా ఫస్ట్ ఆలోచించండి, అరే వీడెవరు నాకు వచ్చి చెప్తున్నారు, ఈ అమ్మాయి ఎందుకు నా గురించి ఇలా చెప్తుంది, అలా కాదు కదా, ఈమె నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా, వీడు ఏమన్నా మేమిద్దరం బాగున్నందుకు వాడు జలస్తో చెప్తున్నాడు అనేది మనం ఆలోచించాం. వాడేదో మన మీద ప్రేమతో చెప్తున్నాడని అనుకుంటున్నాం కానీ వాడి స్వార్థం అందులో ఉంది, వాడు మన బాగుంటే చూడలేక ఆ కడుపు నొప్పి భరించలేక మనల్ని విడగొట్టడానికి వచ్చి చెప్తున్నాడు అనేది మనం ఆలోచించటం లేదు. సో ఎప్పుడైతే మీరు అట్లా ఆలోచిస్తారనుకోండి, మన మధ్యలో ఏం మిస్అండర్స్టాండింగ్స్ రావన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో ఎవరైనా సరేనండి, భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, పార్ట్నర్స్ కానీ, ఎవరు సరదాగా సంతోషంగా ఉంటే మూడో వ్యక్తులు చూడలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళిద్దరి మధ్యలో తగాదాలు ఎలా పెట్టాలి, ఎలా పెడితే వీళ్ళు విడిపోతారు, మనం విడిపోయిన తర్వాత వాళ్ళ నుంచి అటునుంచి ఇటు నుంచి మనకు ఏ విధంగా లాభం వస్తుందని చూస్తారనమాట. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే వాడు ఎప్పుడైతే మీ గురించి కానీ నా గురించి కానీ మనకి వ్యతిరేకంగా చెప్పాడో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వినొద్దు. వినడం మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారు అనుకోండి, ఇంకా వాడు ఆపడు. లేనివి పోనివి ఉన్నవి లేనివి అన్నీ చెప్పేసి మీ మైండ్ మొత్తం ఒక గరిటె పెట్టి తిప్పినట్టు తిప్పేస్తాడు అనమాట. తిప్పిన తర్వాత లాస్ట్కి
ఇప్పుడు సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను, ఇంకా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, కళ్ళు తెరవండి, ఇన్ని రోజులు మీరు మోసపోయారు, ఇప్పటికైనా తెలుసుకొని ఆమెతో మాట్లాడడం ఆపండి అనే లాస్ట్ స్టేజ్కి వచ్చి, అవునా ఇన్ని రోజులు నేను తెలుసుకోలేదు, ఇంత మోసం జరిగిందా, నేనేదో మా ఇద్దరం చాలా సరదాగా ఉన్నాం, నాతో ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంది అనుకున్నా, ఇలా కాదా జరిగింది, అయ్యో నేను ఇంకప్పటి నుంచి మాట్లాడాను అంటే ఇంకా వాడికి హ్యాపీ, మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు. సో మీ దగ్గర ఏం ఎఫెక్ట్ ఉందో నాకు కూడా అదే చెప్పేసి మన ఇద్దరం విడిపోయిన తర్వాత వాడు సంతోషపడతాడు. సో ఇదేంటంటే ఇలాంటి మెంటాలిటీస్ ఏంటంటే వాళ్ళు సరదాగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేరు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వినొద్దు, ఎవరిని ఎంటర్టైన్ చేస్తుంది. మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు, ఏదైనా మన మధ్యలో ఉంటే మనమే అదేంటండి నేను మొన్న ఫోన్ చేశాను మీరు తీయలేదు అని అంటే, అవునా నేను షూటింగ్, అప్పుడు నేను నమ్మాలంతే. ఎందుకంటే మనం ఇన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు నిజంగా మీరు నిజం చెప్పారని నేను నమ్మి తీరాల్సింది అంతే. అందులో మళ్ళీ వేరే ఆలోచన ఉండకూడదు, ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టి మీరు నన్ను అవాయిడ్ చెయ్యరు అని కూడా నాకు తెలుసు. అంతేగాని అవునా నిజమా అలా చెప్పింది అంతేనా, ఆమె చెప్పిందే ఇది నిజమా అని మనం ఎప్పుడైతే ఆలోచించామో అనుకోండి, ఇంకా ఫర్దర్గా మనం ట్రావెల్ చేయలేం. దానివల్ల మన మధ్యలో ఎవరైనా సరే ఫ్రెండ్షిప్, నేను ఇంతమంది చెప్పినట్టు ఏదైనా చెడిపోతుందండి. చెడిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కలిసి ఇంకా ఉండలేము, ఇంకా ట్రావెల్ చేయలేము. చాలా మటుకు కొన్ని భార్యాభర్తలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ విడిపోవడానికి కారణాలు ఈ మూడో మనిషి వచ్చి అటు చెప్పాల్సింది ఇది, ఇటు చెప్పాల్సింది ఇటు చెప్పేసి, నారదులు అంటారు కదా, ఇది వరకు పురాణాల్లో నారదుల వారు ఉండేవారు కదా, అలాంటి క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు అనమాట. సో వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదండి. కొన్ని సంసారాలు, కొన్ని మధ్యలో ఏంటంటే కొన్ని కాపురాలు కూలిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని మనం ఫస్ట్ ఎప్పుడైతే వాడు రాధగారు ఇలా కదా అన్నప్పుడే నేను స్టాప్ చేయాలి. నాకు తెలుసు ఆమె నాకు నిన్నే చెప్పింది మేడం నేను బిజీగా ఉంటాను, ఫోన్కి నాకు మీరు చెప్పకుండా నేను చెప్పాలి. అప్పుడు వాడు చెప్పడు మన గురించి. ఎప్పుడైతే నేను వినడం మొదలు పెట్టాను అనుకోండి, వాడు మొదలు పెడతాడు. అందుకని ఎప్పుడే కూడా మీ మీద నాకు నమ్మకం ఉంటే, ఎవరి మధ్య భార్యాభర్త మీద కానీ ఎవరి మీద అయినా కానీ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు వినొద్దు. మీ వారు నాకు రాత్రి అక్కడ ఎక్కడో ఒక అమ్మాయితో కనిపించాడంటే, నాకు చెప్పాడండి వాళ్ళ కొలీగ్ గట ఒంట్లో బాగాలేదట, హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళ వారు లేరని మీరు అన్నారని చెప్పలేదు. మీరు అన్నారనుకోండి, ఇంకా ఇంటికి వచ్చి నువ్వు క్లారిఫై చేసుకో, అవునంట అంటే అతను ఏదుందో నిజం చెప్తాడు. మీరు ఎప్పుడైతే విన్నారనుకోండి ఇంకా అయిపోయింది, మళ్ళీ స్టోరీలు అల్లుతారు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఎంటర్టైన్ చేస్తే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎవరితో కలిసి ఉండరు. రైట్, నిజమే అమ్మ మీరు చెప్పింది. మనం వినే కొద్ది వాళ్ళు చెప్తూనే ఉంటారు, బంధాలన్నీ తెగ్గొడుతూనే ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. రైట్, అంతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.